ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. శ్రోతలారా, బాగున్నారా? మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని మీద ఆధారపడదాం, ప్రేమతో కనిపెడదాం అనే అంశాన్ని ఈ ఉదయకాలం మీ మధ్యన చెప్పాలని ఆశపడుతున్నాను. దీని కొరకు నేను తీసుకున్న దేవుని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమును గోచరము కాలేదు. దేవుని ప్రేమించు వారికి అని ఈ వాక్యము పాత నిబంధన కాలమందు తన కొరకు కనిపెట్టు వాని విషయమై ప్రారంభమగుచున్నది. తన కొరకు కనిపెట్టు వాని విషయము నీవు తప్ప తన కార్యము సఫలము చేయువారి ఏ దేవుని ఎవడునూ ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 4వ వచనంలో ఈ రెండు వాక్యములను జత చేసినప్పుడు ప్రభు కొరకు ప్రేమతో వేచియుండుట అని గ్రహించెదము. అవును, మనము ప్రభువును ప్రేమించుటకు పిలువబడి ఉన్నాం. కీర్తనాకారుని సాక్ష్యము చూద్దాం. యెహోవా కొరకు కనిపెట్టుకుని యుండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయం నిబ్బరముగా నుంచుకొనుము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో తన ప్రాణాన్ని పన్నంగా పెట్టి స్థాపించిన సంఘం ఈ కొరింథీ సంఘం. ఆ తరువాత ఆ సంఘం పాపంతో, పాపిష్ట బోధలతో నిండిపోయినప్పుడు మునిగిపోతూ ఉండగా హెచ్చరిస్తూ పరిశుద్ధాత్మని గురించిన గలిబిలి బోధలను సరిచేస్తూ ప్రభువు బల్ల ఆరాధన యొక్క విలువను విస్తరిస్తూ ఈ పత్రికను కొరింథీకి రాశారు. ఎందుకు రాయవలసి వచ్చిందంటే, పౌలు చేసిన రెండవ మిషనరీ ప్రయాణంలో భాగంగా పౌలు చేత స్థాపింపబడిన సంఘముల యొక్క సమస్యల పరిష్కారము దిశగా పౌలు గారు కొరింథీయులకు ఈ పత్రిక రాశారు. ఈ మొదటి కొరింథీ పత్రిక పరిశుద్ధీకరణకు గురించి, సంఘములో ఉన్న వ్యక్తుల జీవిత విధానంలో తప్పుల గురించి వ్రాయబడినది. అదేవిధంగా ప్రేమ కలిగి ఉండాలని, దేవుని మీద ఆధారపడాలని, దేవుని కొరకు ఎదురు చూడాలని, దేవుడు తన్ను ప్రేమించు వారిని ఏ విధంగా సహాయం చేస్తాడో, ఎలా సిద్ధపరుస్తాడో తెలియజేయడానికి ఈ వాక్య భాగం వ్రాయబడినది. అందుకే తన్ను ముమ్మారు ఎరుగునని ఒట్టు పెట్టుకున్న పేతురును ప్రభు 3 సార్లు నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగారు. అందులోని అసలైన భావం ఏమిటి? మనం ఎంతగా ప్రభువును బాధ పెట్టుచున్నామో అంతగా ఆయన్ను ప్రేమించవలెను. ప్రభు మన తిరస్కారము లక్ష్యపెట్టక ప్రేమతో క్షమించి రక్షణానందమును దయచేయుచున్నాడు. మనలను వెంబడించుచు శాపములను విరగొట్టుచున్నాడు. ప్రభువును స్తుతించు కొత్త పాటను మన నోట ఉంచుచున్నాడు. రాజులుగాను యాజకులుగాను చేయుచున్నాడు. కనుక ఆయన్ను ఎంతగానో ప్రేమించుటకు మనము రుణపడి ఉన్నాం. ప్రియమైన శ్రోతలారా, ఆలోచన చేద్దామా? మన ప్రభువైన యేసుక్రీస్తు యందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వారెవరు? ఆలోచన చేద్దాం. నీవు నేను వ్యక్తిగతంగా దేవుణ్ణి ప్రేమించి ఉన్నప్పుడు మన మధ్యన సాతాను కాదు కదా, ఇంక ఎవ్వరూ లేకుండా ఉంటారు. ఎఫెసు సంఘము దేవుని ఎడల గల ప్రేమ విషయంలో వెనుకబడబడిన స్థితిలో ఉన్నప్పుడు పౌలు గారు మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నదని స్పష్టంగా ప్రభువు మాట్లాడుచున్నాడు. దేవుని బిడ్డలారా, శ్రోతలారా, మీరు ఆయన్ను ప్రేమించు నిమిత్తము పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ నా హృదయములందు కుమ్మరింపబడి ఉన్నదని గ్రహిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5:15 ఉంది, మీరు
ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు మాత్రమే కాదు, సేవ చేయనప్పుడు ప్రేమతో నింపబడిన వారైయుండుడి. దేవుని ప్రేమను బట్టి శ్రమలను, హింసలను సంతోషంగా అంగీకరించవలసిన ఆవశ్యకత ఉంది. క్రీస్తు ప్రేమ మనలను బలవంతము చేయు ప్రేమ. కష్టమైన, నష్టమైన, భారభరితమైన మన శత్రువుకి ప్రేమతో మనము ఆదరించే ప్రేమ, ఇతరుల్ని ప్రేమించే ప్రేమ, దేవుని ద్వారా పొందగలిగే ప్రేమ దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ప్రేమతో ఎదురు చూద్దామా? దేవుని నుంచి శక్తి పొందుకుందామా? ఇతరులను ప్రేమిద్దామా? ఇతరులకు ఏదైనా ఒక మంచి కార్యం చేద్దామా? అట్టి రీతిలో దేవుడు మనల్ని ఆయన మీద ఆధారపడదాం, ప్రేమతో కనిపెడదాం. దేవుణ్ణి మనము నిండు విశ్వాసంతో అంగీకరిద్దాం. ఆయన ద్వారా విజయం పొందుదాం. అట్టి రీతిలో దేవుడు మనల్ని నడిపించేలాగున ప్రార్థన చేసుకుందాం. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.